అందరికీ నమస్కారములు. సంస్కృత కార్యాచరణ 8వ రోజు. కృత్యం 1. కింది పదాలలో గీత గీసిన అక్షరాల్లో తేడాలు గుర్తిస్తూ చదవండి. చూడండి పిల్లలు, కన తెలియనుంది అంటే ఇక్కడ ఒత్తు లేకుండా ఇచ్చిన పదం మనం ఒత్తు చేర్చి చదవాలి. కన్న తల్లి, నాన్న నాన్న, గనేరు గన్నేరు, రొయ్య రొయ్య, అనం అన్నం, ఎదు ఎద్దు, మరి మర్రి, అబుర అబ్బుర, అలరి అల్లరి, గొవ గువ్వ, కుక కుక్క, మలి మల్లి. ఒత్తులు చేర్చి చదవాలి పిల్లలు. కృత్యం 2. కింది క్రియాపదాలను చదవండి. సరి అయిన పదాన్ని ఉపయోగించి ఖాళీలు పూరించి వాక్యాన్ని రాయండి. చూడండి పిల్లలు, పెట్టింది, వెళ్ళింది, తెచ్చింది, అల్లింది, ఇచ్చింది అని ఉంది కదా పిల్లలు. ఇక్కడ వనజ పూల తోటకు వెళ్ళింది, మల్లె పూలను ఇంటికి తెచ్చింది, పూలను అమ్మకు ఇచ్చింది, అమ్మ మల్లె పూలను అల్లింది, వనజ జడలో పెట్టింది. ఈ విధంగా మీరు వాక్యాలు రాయాలి పిల్లలు. వాక్యాన్ని రాయాలి. కృత్యం 3. పదాలు జతపరచండి, వాక్యాలు రాయండి. చూడండి, ఇక్కడ పూల సజ్జలో ముద్దబంతి పూలు ఉన్నాయి, బస్సు టైర్లలో గాలి తుస్సుమంది, పంట చేలో పైరు వేశారు, అట్టపెట్టెలో పట్టుచీర ఉంది. ఇది మ్యాచింగ్ అయ్యి ఈ పక్కన ఈ విధంగా రాయాలి పిల్లలు. కృత్యం 4. ఇలాంటి వాక్యాలు రాయండి. ఇక్కడ ఉదాహరణ ఇచ్చాడు, మల్లె పువ్వు తెల్లన అని ఇచ్చాడు కదా, తెల్లన. మీరు అటువంటివి కొన్ని రాయాలి. చూడండి, ఆవు పాలు తెల్లన, కారు మబ్బు నల్లన, జామకాయ పచ్చన. ఇక్కడేమో ముద్దబంతి పచ్చన, అరటికాయ పచ్చన, చింత నిప్పు ఎర్రన, మసిబొగ్గు నల్లన. ఈ విధంగా మీరు వాక్యాలు రాయాలి పిల్లలు.